మీరు ఒకసారి ఆలోచించండి. పొద్దున్నే లేవంగానే మీరేం చేస్తారు? బ్రష్ చేస్తారు, పళ్ళు తోముకుంటారు. ఏదో ఒకసారి ఆలోచించండి. దానికి మోటివేషన్ ఉందా అండి మీకు? పొద్దున్నే లేవగానే యెస్ నా పళ్ళు తెల్లగా అవుతుంటాయి, నేను దానికైనా విజువలైజేషన్ చేస్తున్నారా? లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నారా? యెస్ నా పళ్ళు తెల్లగా అవుతున్నాయి, వావ్ నా శ్వాస తాజాగా ఉంటుంది, నేను ఇలా రుద్దుకుంటా. ఏముందండి? కొంతమంది నిద్రపోతూనే రుద్దుకుంటుంటారు. మరి కంటిన్యూస్గా ప్రతిరోజు దగ్గర దగ్గర ఒక 6 నెలల వయసు అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చనిపోయేదాకా చేస్తాం కదా, ఎలా చేయగలుగుతున్నామండి? మీకు మూడు ఉంటేనే పళ్ళు తోముకుంటున్నారా? మీకు మూడు లేకపోతే వదిలేస్తున్నారా? మీకు మోటివేషన్ ఉంటేనే మీరు పళ్ళు తోముకుంటున్నారా? మోటివేషన్ లేకపోతే వదిలేస్తున్నారా? మరి అది ఎలా నడుస్తుంది? ఎందుకంటే దానికి ఒక రొటీన్ అలవాటైంది, ఒక సిస్టమ్ ప్లాన్ చేశాం. కశ్యప్ పళ్ళు తోముకోవటం చాలా చిన్నది కదా, చిన్నది కాదండి. అలవాటైంది కాబట్టి చాలా చిన్నదిగా కనపడుతోంది. డిసిప్లిన్ ఉంది కాబట్టి చాలా చిన్నదిగా కనపడుతోంది. కానీ అది చిన్న పని ఏం కాదు. సిమిలర్లీ పళ్ళు తోముకోవటం ఎంత ఈజీయో అదేవిధంగా మీరు ఏ పనులైతే చెయ్యాలనుకున్నారో ఆ పనులు డిసిప్లిన్ ఉంటే చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ప్రతి క్షణం అనుక్షణం మోటివేషన్తో ఉండరండి. వాళ్ళకు మోటివేషన్ ఉండదు, డిసిప్లినే. డిసిప్లిన్ అంటే ఏంటంటే చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన టైంకి చెయ్యటం, ఇష్టం ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా, కష్టమైనా సరే చెయ్యటం, మూడున్నా లేకపోయినా అది చెయ్యాలి కాబట్టి చెయ్యటం. వాళ్ళందుకే సక్సెస్ అయ్యారు. రోజు ప్రాక్టీస్ చేసే అథ్లీట్స్ అందరికీ మోటివేషన్ ఉండి ఇన్స్పిరేషన్ ఉండి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, సిస్టమ్ ఉంది. ఇప్పుడు అర్థమవుతుందా? కావాల్సింది మోటివేషన్ కాదు, డిసిప్లిన్.